ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నేదురుమల్లి నివాసంలో వైసీపీ నేత వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల ప్రాపకం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు గురిచేసేలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులను వదలబోమని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని నెలల క్రితం వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై తప్పుడు గంజాయి కేసు పెట్టిన క్రమంలో కొందరు పోలీసు రెవెన్యూ అధికారులతో పాటు బయట వ్యక్తులపై కేసులు పెట్టామన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన దక్కిలి గ్రామ సర్పంచ్ వేమక్కను అక్కడి పంచాయతీ కార్యదర్శి ఆమెను అవమానించేలా ఆమె హక్కులను కాలరాస్తున్న వైనాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా నియమించిన విచారణ అధికారి సైతం వేమక్క తప్పు చేసినట్లుగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రజా సంఘాలు రంగంలో దిగ్గా తాజాగా ఈ అంశాన్ని మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వెంకటగిరి రూరల్ ఎంపీటీఓ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పుల్లూరు శ్రీదేవిని అవమానపరుస్తూ సమావేశం నుంచి బయటకు పంపించడం తీవ్రంగా పరిగణించి జడ్పీ చైర్మన్ జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారం సమగ్రంగా విచారణ చేయించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. న్యాయం జరగడంలో జాప్యం జరగవచ్చేమో కానీ అంతిమంగా తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. చెల్లుతుంది అనే ధైర్యంతో దాటి చట్టాన్ని చేతిలో తీసుకొని చేసిన దానివల్ల జరిగిన పరిణామం అది. ఆ కేసులో మన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఇతర పోలీస్ అధికారులు, బయట వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు వేయటం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, అసలు పాత నానుడి ఒకటి ఉంది, జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ కెనాట్ బి డినైడ్. సాగదీయొచ్చు, ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సిందే. అది వారమా, నెల, ఒక సంవత్సరం కాదు. తప్పించుకున్నాము అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, రేపు జమిలీ ఎలక్షన్స్ 2 సంవత్సరాలు రాబోతుంది, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ రోజు తప్పకుండా ఈ కేసులన్నీ బయటకు తీస్తాం, శిక్ష అనుభవించాల్సిందే. పేర్లు నమోదైనవి, ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాల ద్వారా ఉన్నాయి. కోర్టు తీర్పు చెప్తుంది.